కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఈ దొంగతనాలపై లేదా ప్రాపర్టీ కేసెస్ అంటే హెచ్పీలు కానీ మోటార్ సైకిల్ థెఫ్టింగ్ కానీ సెల్ ఫోన్ థెఫ్టింగ్ కానీ వీటిపై సారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతిరోజు డే అండ్ నైట్ బీటు సర్వ్ చేస్తున్నాము. పెద్దాపురం సబ్ డివిజన్ అన్ని పోలీస్ స్టేషన్లోని. అందులో భాగంగా ఏ అనుమానితులున్నా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు వారి టీము వారు రాత్రులు కూడా సస్పెక్ట్ ప్లేసెస్, ఈ ముద్దాయిలు తరచుగా తిరిగే ప్లేసెస్ వాటిపై అంటే మన పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ అవ్వచ్చు, బస్ స్టాండు, ఐసోలేటెడ్ ప్లేసెస్లో వాటిపై నిరంతరం నిఘా పెట్టడం వల్ల నిన్న మధ్యాహ్నం సుమారు 3-4 ప్రాంతాల్లో ఒక 3 persons సస్పెక్షన్ మీద వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే వారు పొజిషన్లో రమారమి 26 మోటార్ సైకిల్స్ ఆల్ ఆర్ థెఫ్టింగ్ ఇన్ వేరియస్ ప్లేసెస్, అలాగే ఒక 7 ఇన్వర్టర్ సంబంధించిన బ్యాటరీస్ కూడా వాళ్ళ పొజిషన్లో ఉన్నాయి. అవి స్వాధీనపరుచుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ప్రథమ ముద్దాయి రాయుడు ప్రశాంత్ కుమార్, ఇతను బీటెక్ చదివాడు, డిస్కంటిన్యూ చేసి రామారామి ఒక 2 కేసులు, ఇతను 4 కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అలాగే మండా భార్గవ్, ఈ ఏలేసిన ఇతన తుంపల సురేంద్ర ఎలియస్ బాబీ కిర్లంపూడి. అంటే రాయుడు ప్రశాంత్ కుమారు, తుంపల సురేంద్ర వీళ్ళిద్దరూ దొంగతనాలు చేసి బళ్ళు తీసుకొస్తే ఈ మండా భార్గవ్ దాన్ని డిస్పోజల్ చేస్తాడు. అతను బేసికల్గా ఆనియన్ బిజినెస్ చేస్తాడు ఊరు తిరిగి. దాంతో ఈ బళ్ళు థెఫ్టింగ్ జరిగిన బళ్ళు ఇతనికి ఇస్తే ఇతను డిస్పోజల్ చేసి ఈ విధంగా ఒక 26 వెహికల్స్ వాళ్ళ చేసినటువంటి దొంగతనాలు చేసినటువంటి ఇవన్నీ స్వాధీనపరుచుకున్నాము. అంటే వీళ్ళు నేరం ఎలా చేస్తారంటే ఈ పార్కింగ్ ప్లేస్లో, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అండి, మాల్స్ దగ్గర, సినిమా హాల్ దగ్గర అక్కడ బళ్ళు మనం పార్క్ చేసి వెళ్తే వాళ్ళు మారుతాళాలతో ఫాల్స్ కీతో చేస్తారండి. ఓపెన్ చేసి బండి తీసుకెళ్ళిపోతారు. వీళ్ళ దగ్గర స్వాధీనపరుచుకున్న ప్రాపర్టీ వర్త్ 15 lakh rupees. ఇంత అంతర్జిల్లా నేరస్తుల దగ్గర ఇంత స్వాధీనపరుచుకున్న దానిపై ఎస్పీ గారు అభినందిస్తూ వారికి క్యాష్ రివార్డులు కూడా ఇవ్వడం జరిగింది. మన పక్కన అబేటెడ్ ఏరియా అనేటువంటి రాజానగరంలో నేరం చేశారు వాళ్ళు. టోటల్ 4 houses నైట్ టైం చేశారు. దాంతో హై అలర్ట్ ప్రకటించారు మా ఎస్పీ గారు. ఆ అలర్ట్లో భాగంగా ఈ ఆర్మ్డ్ పెట్రోలింగ్ అని ఒక 5గురికి వెపన్స్ ఇచ్చి, ఒక వెహికల్ ఇచ్చి హైవే మీద అవని ఈ నేరాలు బాగా జరిగే ప్లేసెస్ మనకి ఏడీబీ రోడ్డు అటు హైవే మీద టోటల్గా 5 teams మేము ఫామ్ చేసి డైలీ రాత్రి 10 గంటల నుండి స్టార్ట్ చేసి ఉదయం 5 గంటల వరకు. అంటే వాళ్ళు చేసే గ్యాంగ్ చేసేది ఏంటంటే ఫస్ట్ రక్కీ చేస్తారు. రక్కీ చేసుకొని ఇన్మేట్స్ ఎవరు లేరు, ఇంటికి తాళం వేసింది అన్న ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మిడ్ నైట్ అటాక్ చేస్తారు. అందుకే డే టైం కూడా క్రైమ్ బీట్ వేసాము. వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మీ ద్వారా కూడా మేము అడిగేది ఏంటంటే వాళ్ళ లాడ్జెస్లో అక్కడెక్కడ దిగరు, ఈ తోటల్లోని ఖాళీగా ఉన్న తోటల్లోని ఏదో పనికి వచ్చినట్టుగా వచ్చి ఇక్కడ వంట అక్కడ వండుకొని ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి ఏమైనా ఆచూకీ తెలిస్తే మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం.